హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము చేలోకి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే పొలంలోకి వెళ్తున్నాము. చూడండి, మేము పొలంకి వెళ్ళే దారిలో చూడండి ఎంత అయితే బురదగా ఉందో. అసలు ఆ దారి అయితే అస్సలు బాగోలేదు. అప్పుడప్పుడు వచ్చిన మాకే ఇలా ఉంటే డైలీ వచ్చే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. మేమైతే ఇప్పుడు పొలంలోకి ఎందుకు వచ్చామన్నది చెప్పలేదు కదా. పొలంలోకి మాకైతే మేకపిల్లలు ఉన్నాయని చెప్పాను కదా, వాటి కోసం మేము ఫుడ్ తేయడానికి అయితే వస్తున్నాం అనమాట. నేను ఇద్దరు సిస్టర్స్ను మొత్తం ముగ్గురు వెళ్తున్నాము. ఆల్రెడీ మేము మా పొలం దగ్గరకు అయితే వచ్చేసాము. అదే విధంగా మేము విత్తనాలు అయితే వేసుకున్నాము. అదే వరి పొలము. అవి కూడా ఎలా ఉన్నాయో చూడడానికి అయితే వెళ్తామండి. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇదైతే ఇక్కడ మా పాక ఉంది కదా, అదే మా పాక. ఇప్పుడైతే మేము పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే వరి ఎలా నాటిందో చూడడానికి. అంటే మొన్నే వేసామనుకోండి, ఇంకా రావు ఏమో, చూద్దాం ఎలా అయితే వచ్చాయో. నేనైతే అసలు మా మేకకి ఫుడ్ అయితే నేను తేను, మా హస్బెండ్ తీసుకొస్తారు. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళడం వల్ల నాకు తగిలింది ఈ పని. ఆయన చిన్న పని మీద వెళ్ళారనమాట. అందుకు నేను తీసుకురావడానికి వెళ్ళవలసి వచ్చింది. ఇదిగోండి వచ్చేసాము మా వరి విత్తనాల దగ్గరికి అయితే. ఇంకా చిన్నవి వచ్చేయండి, చాలా చిన్నవి, కంటికి కూడా కనిపించినంత చిన్నవి. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఒక్క చిన్నది వచ్చింది. ఇంక దగ్గరగా అయితే మా పొలం వీడియోలో వస్తాయి ముందు ముందు. చూడండి, ఇక చిన్నగా వచ్చింది. అది చూసైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత మా పొలం పక్కన వాళ్ళు కూరగాయలు పండిస్తున్నారనమాట. వాళ్ళ కూరగాయలన్నీ కోసి సర్దుతుంటే వాళ్ళని తీసాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదంతా కూరగాయలేనండి. ఇంకా మేమైతే మేకకు ఫుడ్ తేయడానికి అయితే వెళ్ళిపోవాలి. ఓకే అండి. చూడండి, ఆ దూరంగా కనిపిస్తుంది కదా, అదే సర్వీస్ మొక్కలు. అవి తీస్తాను ఇప్పుడు. ఇంకా కొంతమంది జాంకర మొక్కలు అంటారు. మేమైతే ఫైనల్గా వచ్చేసాము. ఇప్పుడు అవైతే విరాలి. వర్షం పడడం వల్ల అంతా బురదగా ఉంది. చూడండి, నేనైతే విరుస్తున్నాను. చూడండి, నేను స్టైల్ కొడుతున్నాను. చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు మేబీ. అదిగోండి, మేమైతే మొత్తం ఎరలేదు, చిన్న చిన్న కొమ్మలు ఇరుసుకొని పట్టుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పెద్దగా అయినా సరే చెట్లు పొడైపోతాయి, ఇవి కూడా తినవు. ఇలా చిన్న చిన్నవి అయితే పట్టుకెళ్తే బాగా తింటాయి అనేసి ఇలా చిన్న చిన్నగా ఇరుస్తున్నాము. అలా 3 రకాలుగా నేను ఫుడ్ తెచ్చాను మా మేకలకి. ఒక రకం కాకుండా 3 రకాలు ఇరిసేసరికి నా తల ప్రాణం తోక్క అయితే వచ్చింది. చూడండి, ఈరోజు మా మొక్క ఇంత రొట్ట పోస్తుంది. వాళ్ళిద్దరూ చూడండి ఎంత కష్టపడుతున్నారు. మేము చాలా రోజుల తర్వాత చేలోకి ఎంటర్ అయ్యామండి. అది మా సిస్టర్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పుడైతే మేము వ్యాపకారులో విరుస్తున్నాను అనమాట. ఒక ఐటెం అయిపోయింది, ఇప్పుడు రెండో ఐటము. అంటే తనకు కూడా వాళ్ళకు కూడా ఒకటే తింటే బోర్ కొడతాయి కదండి. అందుకనేసి 3 రకాలు పట్టుకొని వెళ్తున్నాను. ఫస్ట్ అయితే సర్వీస్ కూరలు విరిపాను. ఇప్పుడైతే నేను వ్యాపకారులు విరుపుతున్నాను అనమాట. అవన్నీ భయంకరంగా ఉన్నాయి. మా ఆయన ఎలా తెస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, ఫైనల్గా నేనైతే అవి విరుసుకొని భయపడుతూనే కోస్తున్నాను. ముందుకు కూడా వెళ్ళేదని కాదు, ఏదో ఒకలా కోసేసి పట్టుకొని అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి కానీ నాకైతే భయం వేసి ఇంకా చాలులే అనేసి బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా మొత్తానికైతే 3 రకాలు కోసేసాము. సర్వీస్ మొక్కలు, వేప మొక్కలు, వేరే ఐటెం కూడా కోసాను అనమాట. ఇంకా మొత్తం చూపించడానికి అనేసి వేరువేరుగా పడేసాము. అవన్నీ మోపు కట్టేసి పాకలో పెట్టేస్తాము. అదైతే మా మరిది తీసుకొని వచ్చేస్తారు. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము, ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఓకే అండి, బాయ్, కీప్ స్మైలింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.